నేనైతే రెడీ అయిపోయా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళడానికి. ఆల్రెడీ లేట్ అయిపోయింది ఇప్పటికి. వీఆర్ ఇన్ రష్ నౌ. స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు మేము. బాయ్. మా చెల్లిని చూడండి. హాయ్ పండు. ఎగ్జైట్మెంట్. హాయ్. హాయ్ అమ్మమ్మ. ఇక అమ్మమ్మ వాళ్ళైతే ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమికి సత్యనారాయణ స్వామి పూజ ఇంకా నోముల పూజ చేస్తారు. ఈ డే మాత్రం పక్క ఫ్యామిలీ అందరం గ్యాదర్ అయిపోతాం. నేనైతే ఇక్కడ కత్తపీట ఊదిస్తున్నా. ఇంకా పూజకి టైం అవుతుందని చెప్పేసి నేను అత్త ఇద్దరం కలిసి కత్తపీటను ఊదిస్తున్నాం. చాలా మంది కార్తీక పౌర్ణమికి సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు కదా. ముఖ్యంగా ఈరోజు ఎందుకు చేసుకుంటారు అంటే అన్ని మాసాల కన్నా కార్తీక మాసం ఎంత పవిత్రమైనది. ఈ కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు అంటే విష్ణుమూర్తి. ఈ పవిత్రమైన మాసంలో కార్తీక పౌర్ణమి అంటే ఈరోజు సత్యనారాయణ వ్రతం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని నారాయణును వారి కుటుంబ సభ్యులని ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలతో దీవిస్తాడని ఈ వ్రతం ఇయర్లీ వన్స్ అంటే సంవత్సరంలో ఒక్కసారి కంపల్సరీగా జరుపుకుంటారు. మొత్తానికైతే నేను కత్తపీటకి బొట్లు పెట్టి అంటే ఎక్కడైతే పూజ చేస్తామో అక్కడ రెడీగా పెట్టేసేసిన. ఇంకా పిన్ని నాని అయితే మిగతా పనులు అంటే కత్తపీటకి కావాల్సిన బంతిపూలు ఇంకా అరటి ఆకులు కట్టి అంతా సెట్ చేసినారు పూజకి. నేను వీడియో తీసుకుంటే నాకు పని చెప్తుంది మా పిన్ని. కనీసం నన్ను వ్లాగ్ కూడా ఏనిస్తలేదు అసలు. చూడండి పని చెప్తుంది. ఇక్కడ పిన్ని పని చేస్తుంటే మా ముద్ద గుమ్మల మధ్యలో వచ్చి ఇది ఎలా చేస్తారు అది ఎలా చేస్తారు అని చెప్పేసి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తున్నారు పిన్నికి. ఇంకా పూజలు వచ్చే టైం వరకు డిస్కషన్ నడుస్తూ ఉంది. నేను వీడియో తీసని చెప్పేసి మా బాబాయ్ కూడా సిగ్గుపడుతున్నాడు. ఇక్కడ మెల్లిగా అలా టర్న్ చేసి పెడితే మా పిన్ని కూడా ఏందమ్మా ఇదని చెప్పేసి అంటుంది. ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది ఫైనల్గా. ఈ పిల్లలైతే పిల్లలు కాదబ్బా, పిడుగులు. పూజ అవుతుంటే కూడా ఆ అల్లరి మాత్రం తగ్గట్లేదు. ఇంకో పక్క కావ్య అయితే అత్తకి పసుబొట్టు ఇస్తుంది అండ్ వచ్చిన వాళ్ళకి కూడా పసుబొట్టు ఇస్తుంది. పక్కన చూడండి మా బొమ్మడిది ఎలా చూస్తుండు. అసలుకి ఎవర్రా మీరంతా ఏం చేస్తున్నారు అన్నట్టే చూస్తుండవాడు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. సత్యనారాయణ పూజ ఎంత ఇంపార్టెంటో అలానే ఆ పూజలో ఈ 5 కథలు అంతే ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీ కథకి ఎండ్ లో కంపల్సరీగా కొబ్బరికాయ ఇంకా హారతి ఇస్తారు. సత్యనారాయణ భగవానికి నోచిన వారికి నోచిన వరములు, చూసిన వారికి చూసిన ఫలములు, శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. స్వామిని పూజించే ఆ చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. ఏ వీలైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. అన్నవరంలో వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్య. ఒక పక్క అయితే కథ అయితే అయిపోయింది. ఇప్పుడు అసలైన కథ చూపిస్తారండి. బిహైండ్ సీన్స్ లుక్ ఎట్ హియర్. వాము కథ అవుతుంటే వీళ్ళు మంచి నిద్ర తీస్తున్నారు. ఇక్కడ వ్రతం అయితే అయిపోయింది. ఇప్పుడు కేదారేశ్వర నోము. అసలు కేదారేశ్వర నోము అంటే ఏంటి చాలా మందికి తెలిసి ఉండదు.
నిజానికి ఈ వ్రతంకైతే చాలా హిస్టరీయే ఉంది. పార్వతీదేవి ఆ పరమేశ్వరుడిలో అర్ధభాగిని అవ్వడానికి ఈ వ్రతం చేస్తుంది. అలానే 21 అంటే 21 భక్ష భిక్ష పెట్టాలని అలా పూజ దగ్గర భక్షలు దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి అదే నెక్స్ట్ డే తర్వాత భిక్షలాగా పెడుతుంది. ఈ వ్రతం అయితే చాలా మంది జరుపుకోరు. ఎవరికి అయితే వంతన ఉంటుందో వాళ్ళు మాత్రమే చేసుకుంటారు. మాకైతే వంతన లేదు. ఇంకా అమ్మమ్మ వాళ్ళకు ఉంది కాబట్టి ఎవ్రీ ఇయర్ అక్కడికే వెళ్తాం అన్నమాట మేము. ఎల్లమ్మని గద్దెకు కట్టుకో ఎల్లమ్మని గద్దెకు జయ మంగళం నిత్య శుభమంగళం ఏ వ్రతానికైనా సరే లాస్ట్కి మంగళహారతితో ఎండ్ చేస్తారు. ఇక్కడ మా బామ్మ అంటే మా తాతయ్య వాళ్ళ అమ్మ చూడండి ఎలా పాట పాడుతుందో. జయ జయ మంగళం నిత్య శుభమంగళం, జయ జయ మంగళం నిత్య శుభమంగళం. పుట్ట మీది కొమ్మ బూసలిచ్చిన కొమ్మ, నరికి వేసిన కొమ్మ, నంది కొమ్మ, వండది కొమ్మ, ఆమ్రమే మా ఇంటి గౌరమ్మకు జయ జయ మంగళం నిత్య లోపల నోము దగ్గర అయితే మంగళారతి పాటలు పాడుతుంటే మేము ఇలా సత్యనారాయణ స్వామికి మమ్మల్ని ఇంకా మాతో పాటు మా యూట్యూబ్ ఫ్యామిలీని అంటే మీరే మిమ్మల్ని కూడా మంచిగా చూడాలని మొక్కుకుంటున్నాం. ఇంకా పూజ అయిన తర్వాత ప్రసాదం ఎలా మిస్ అవుతాం? కావ్య వచ్చేసి నాకు ప్రసాదం ఇచ్చేసింది. మెయిన్గా సత్యనారాయణ స్వామి పూజ అంటే ఈ ప్రసాదం అయితే మస్ట్ కదా. నాకైతే చాలా ఇష్టం అబ్బా. ఈ ప్రసాదం కోసమైనా సత్యనారాయణ స్వామికి అయితే అటెండ్ అవుతా. ఇంకా అమ్మమ్మ వాళ్ళు వ్రతాలే కాకుండా ఈ తులసమ్మ కళ్యాణం కూడా చేస్తారనమాట అదే రోజు. అలా తులసమ్మ ముందు 365 ఒత్తుల దీపాలు కూడా వెలిగించి పూజ చేస్తారు. ఇటు సైడ్ కళ్యాణంకి అంతా రెడీ చేస్తుంటే హారతి పాట ఎవరు పాడాలి అంటే మా తాత చూడండి ఎలా చేస్తుండో అసలు. పుత్తడి బొమ్మ మా తులసమ్మ, మా ఇంటి పెరటిలోని శ్రీలక్ష్మమ్మ. ఇక్కడైతే మా మామ చాలా ఎగ్జైటెడ్ ఫీల్ అవుతున్నాడు అసలుకి. ఇంకా మామ ఫస్ట్ టైం చేయడం, సో మమ్మీ ప్రాసెస్ అంతా చెప్తుంది ఇలా అని చెప్పేసి. ఇక్కడ చూయించు మామ, నేను కూడా చూస్తా, ఇంకా మా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా చూస్తుందంటే చూపిస్తుండు. ఇంటి పెరటిలోని శ్రీలక్ష్మమ్మ, నిత్యము నిన్ను పూజించిన చాలు నీవోయమ్మ, మా ఇంట కురిసెను ఆనందపు సిరులమ్మ. పుత్తడి బొమ్మ మా తులసమ్మ, మా ఇంటి పెరటిలోని శ్రీలక్ష్మమ్మ. యా మంగళం యా సర్వమంగళం వాదవేద కళాతీత గురుమంగళం సద్గురుమంగళం ఓం మంగళం. లాస్ట్కి అయితే మా నాన్న ఏదో చెప్తుందంట, మీరు కూడా వినండి. ప్రసాదాలు తీసుకొని తప్పగా వెళ్ళాలి. సో ఇలా హ్యాపీగా ఎండ్ అయిపోయాం మా పూజలు. ఇంకా కార్తీక పౌర్ణమికి శివాలయం వెళ్ళకపోతే ఎలా అలా అని చెప్పేసి మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న శివాలయం వెళ్ళిపోయాం. ఆ టెంపుల్లో అయితే ప్రతి ఒక్క దేవుడు ఉంటారు. అది చాలా పెద్ద టెంపుల్. ఇంకా శివాలయం కదా, పైగా కార్తీక పౌర్ణమి, సో పబ్లిక్ అయితే మామూలుగా లేరు. చాలా పబ్లిక్ ఉండే అసలు ఆ టెంపుల్ అయితే ఆ రోజు జాతర లాగానే ఉండే మొత్తం. ఒకసారి చూడండి మీరు కూడా ఎలా ఉంది ఆ టెంపుల్ మొత్తం పబ్లిక్ తోటి. ఇంత క్రౌడ్ ఉన్నా సరే నాకైతే ఈ టెంపుల్లో అసలు చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో ఇలా ఫైనల్గా మా కార్తీక పౌర్ణమి అయితే క్రాకర్స్తో ఎండప్ అయిపోయింది. ఇది ఇంకా నెక్స్ట్ డే. ఈ రోజు పూజలో పెట్టిన గౌరమ్మని ఎత్తుకొని ఆ ఇంటి వాళ్ళే ఆ పసుపుని వాళ్ళు మాత్రమే అలా ముఖానికి ఇంకా చేతులకి పెట్టుకొని ఎన్నో ఇయర్స్ నుంచి చేసిన నోము పూజల దండలను వేసుకొని అలా బయటికి వెళ్ళి సూర్యుని నమస్కరించి ఇంట్లోకి వస్తారు.
ఇది అంతా నేను ఎందుకు షూట్ చేసిన అంటే చాలా మందికి తెలియదు కదా నోముల దండలు కట్టుకునే ముందు ప్రాసెస్ అంతా. సో అలా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇలా అంతా షూట్ చేసిన అనమాట నేను. ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను ముందు చెప్పిన కదా భిక్షగా పెడతారని చెప్పేసి. సో అలా ఫస్ట్ వాళ్ళు తినేసి ఇంకా అమ్మమ్మ అందరికీ పెట్టేస్తుంది అనమాట ప్రసాదం లాగా. తర్వాత ఇంటి పెద్ద మనిషి తాతయ్య కాబట్టి ఫస్ట్ తాతయ్య కడుతుంది నోముదండ. తర్వాత అందరికీ నోముదండలు కట్టేసేసింది అమ్మమ్మ. So this is how we celebrated a day on Kartika Purnami. Really we are truly grateful for our traditions and thanks for watching. Hope you liked the video and don't forget to subscribe. Bye bye. ఏం చెప్పాలి, మా పిల్లలు మా ఇంటిలో నోములు చాలా సంతోషంగా జరుపుకుంటారు. లైక్ షేర్ సబ్స్క్రైబ్. భోజనాలు నచ్చాయా? చాలా బాగా నచ్చాయండి. మా వదిన గారు మా కోళ్ళు చేస్తారండి, చాలా బాగా చేస్తారండి. నువ్వు చెప్తారంట. సూపర్. చెప్పండి చాలా లొట్టలు వేసుకుంటున్నామండి. గత 50 సంవత్సరాలుగా పిండి చారు చూస్తే కాకరకాయ చారు చూస్తాం అక్కయ్య 5 years